ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా? దేవుడు మనకు ప్రత్యేకమైన ఈ దినాన్ని ప్రసాదించాడు. మనం ఎంతగానో కృతజ్ఞతలు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు. నాకు మీకు అవకాశం ఇచ్చాడు ఇంకొక రోజు ఆయన నామాన్ని మహిమపరచడానికి. దేవుని బిడ్డలారా, మీ విషయంలో దేవుడు ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకొరకే నా ద్వారా ఒక ప్రవచన వాక్కు ఈరోజు మీకు చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీ జీవితంలో ఇంకా కొద్ది దినాల్లోన ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. నష్టపోయినవన్నిటి తిరిగి పొందుకోబోతున్నారు. నూతనత్వం కలగబోతున్నాయి. మీ కుటుంబంలో విశేషమైన కార్యం జరగబోతుంది. మీరు సంతోషించలాగా రెండు అతి పెద్ద కార్యాన్ని మీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. యెహోషువ 3:5 దేవుడిచ్చిన వాగ్దానం. యేసుక్రీస్తు యొక్క ఆ శ్రమ దినాన్ని, యేసుక్రీస్తు పడ్డ శ్రమలను ధ్యానించే ఈ దినాలు లెంట్ డేస్గా పిలువబడుతున్నాయి. యేసుక్రీస్తు మన కోసం చేసిన ఒక్క కార్యాన్ని ఈరోజు మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. దేవుని బిడ్డలారా, ర్యాన్సమ్ అనే ఒక వర్డ్ మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. విమోచించబడటం. ఏంటి విమోచించుకోవటం? దేవుడు నిర్గమకాండ 34:10లో గాడిదను రక్షించడానికి కోసం గొర్రె పిల్లను వధించమని చెప్పినట్టుగా మనకు కనపడుతున్నాయి. అంటే ఒకటిని కాపాడటానికి ఇంకొకటిని పోగొట్టుకోవటం, అదే విమోచించటం. రాన్సమ్ బదులుగా అని అర్థం. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొదలో ఒక పొట్టేలు కనబడినట్టు, దేవుడేమో ఇస్సాకును బలిగా అర్పించవద్దు, అదిగో ఆ పొట్టేలు అర్పించమని చెప్పినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇదే ర్యాన్సమ్ అనే మాటకు అర్థం. ఆ యొక్క ఇస్సాకుకు బదులుగా పొట్టేలు అర్పించబడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించడానికి ఇశ్రాయేలు ఇంటి ముందు దేవుడు గొర్రెపిల్ల రక్తాన్ని ముఖద్వారంలో రాయమన్నాడు. దానికి ఒక గొర్రెపిల్ల అవసరమైంది. యేసు వధించబడినట్టుగా, ఆ గొర్రెపిల్ల వధించబడినట్టుగా మనకు కనపడుతుంది. నిర్గమకాండ 12:1-4 మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు మన అందరినీ రక్షించడానికి కోసం, మన అందరి రక్షణార్థమై తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. మార్కు సువార్త 10:45 అనేక మందిని జీవింపచేయటానికి కోసం ఆయన చనిపోయే పరిస్థితి వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1-19 చదివితే బైబిల్లో రాయబడి ఉంది, ఆయన విమోచన దినముగా తన్ను తానే మరి సమర్పించుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు నా మాట మీ వింటున్న మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకోసం యేసు బలి అయి ఉండగా మీరు పాప నిమిత్తం, మీ శాప నిమిత్తము శిక్ష అనుభవించాల్సిన అవసరం లేనే లేదు. నేను ఒకసారి ఖమ్మంలో ఉన్నప్పుడు హోటల్లో టిఫిన్ చేయడానికి కోసం వెళ్ళాను. ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. సాయంత్రం టిఫిన్ చేసి వెళ్తామని వెళ్తే అప్పుడు ఒక యవనస్తుడు మరి సూట్ కేసు పట్టుకుని వచ్చి నాతో పాటు టిఫిన్ చేస్తున్నాడు. చాలా తింటున్నాడు. అయితే బిల్లు ఇవ్వకుండా పారిపోతున్నప్పుడు ఆయన పట్టుకున్నారు. లోపల కిచెన్లోనికి తీసుకెళ్ళి కొడుతున్నారు. ఆయన కేకలు విని బాధ వేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. కొట్టడంతో ఆపండి, ఎందుకు మీరు కొడుతున్నారని వారిని ఆపి ఆ విషయం అడిగేసరికి వాళ్ళు చెప్పారు, ఇలా బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, అందుకొరకే కొడుతున్నామని. ఈసారి నువ్వు కొట్టవద్దు, నేనే ఆ బిల్లు పే చేస్తానని చెప్పి పే చేశాను. అప్పుడు నుండి కొట్టడంతో మానేశారు. ఆయన వదిలేశారు. వదిలేసిన తర్వాత నేను కూర్చోబెట్టి ఆయనకు వాక్యం చెప్పి ప్రభులోనికి నడిపించాను.
ఇందుకైనా ఒక దొంగోడంట ట్రైన్లో ఎవరో ఒక సూట్ కేసు పట్టుకొని ఎంతో డబ్బు ఉందని చెప్పి మరి పారిపోయిస్తాడు సూట్ కేసు పట్టుకొని. అయితే హోటల్ వచ్చి భోజనం చేసిన తర్వాత సూట్ కేసు తెరచి చూస్తే దానిలో అన్నీ మాసిపోయిన గుట్టలు ఉన్నాయంట. సో ఇంకా ఆడు మోసపోయాను, అయ్యో నా దగ్గర డబ్బులు సూట్ కేసు నిండా డబ్బు ఉందనుకున్నాను, అందుకొరకు ఏదో తినేసాను, మొత్తానికి డబ్బు లేదు, ఇప్పుడు నేను ఎలాగ మరి బయటపడాలి అని ఆలోచించుకొని పారిపోతుండగా ఆయన పట్టుకోవడం జరిగింది. మొత్తానికి ఆయనకు వాక్యం చెప్పి నేను ప్రభువులోనికి నడిపించాను, రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తర్వాత సేవకి సమర్పించుకోవడం కూడా జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఇంకా ఆయన ఏం చేసేవాళ్ళో, నేను గనక ఆయన నిమిత్తం ఆయన తిన్న తిండి కోసం నేను పే చేయకపోతే ఇంకా ఏం చేసేవాళ్ళో, ఆయన కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయేవాళ్ళేమో, ఆయన జైల్లో వేసేవాళ్ళేమో, కానీ నేను చెల్లించిన వెల ఆయన రక్షించింది. అలాగే ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. యేసు నీ కోసం తన జీవానే క్రయముగా ఇచ్చాడు. నువ్వు ఆ దినాన్ని, ఆ క్రయధనముగా ఇచ్చిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని నీ పాప శాప రోగం నుండి బయటపడాలి, దేవుడిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి మా కొరకు బలిగా అర్పించబడ్డారు తండ్రి. మీరే ఆశీర్వదించండి ప్రభా, మీరే తాకండి ప్రభా. దుష్ట శత్రు, అంధకార శత్రు పారదోలండి ప్రభా. ఇప్పుడే విడుదల ఇచ్చండి ప్రభా. ఇప్పుడే నాయన నువ్వు మాకు మాకు రావాల్సిన సిలువను మీరు మోసారు, మాకు రావాల్సిన శిక్షను మీరు భరించారు ప్రభా. మేము మాకు పడాల్సిన శిక్ష నీ మీద పడింది ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మన దీవించును గాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచన వాగ్దానమే ఉంది.